ఇప్పుడు కాలం మారిందుల్లా అన్ని విచిత్రంగానే జరుగుతున్నాయి పోర్రి. గాలిలో పోయే గాలి మోటార్లు, నీళ్ల మీద పోయేటి, రోడ్ల మీద పోయే కార్లు, బస్సులు, లారీలు గిట్లా ఇండ్ల మీదకెళ్ళే పోతున్నాయటనుల్లా. ఏ ఊక పిల్ల గట్లెట్లా పోతాయి అంటారా ఎట్లా? అయితే చూడుర్రి మీరే. సైడ్కి వెళ్ళి చూసి మస్తు పార్కింగ్ చేసిండు అనుకుంటురులే. అయితే ఇంకో దిక్కు చూపిస్తా చూడురి. ఇప్పుడు అర్థమైందా? అగో గట్ల ఇంట్లోకి పోయిందుల్లా. అగో అట్లెట్లా పోయింది అని అనుకుంటురులే. ఇక అసలు ముచ్చట ఏందంటే మేడ్చల్ జిల్లాలో ఉన్న రావల్కోల్ ఊరి దగ్గర ఉన్న క్రషర్ మిషన్ లా లోడ్ నింపుకొని పోతుంటే కాసింబాయి తండా దగ్గరికి రాగానే లారీ అదుపు తప్పి డ్రైవర్ చెప్పినట్టు కాకుండా దాని ఇష్టం వచ్చినట్టు పోయి గాడున్న ట్రాక్టర్ ను గుద్ది పక్కనే ఉన్న ఇంట్లోకి పోయి గాడున్న శంకర్ అనేట ఆయన ఇంటి గోడ గుద్దుకొని ఆగిందుల్లా. అయితే పోత గీడు పక్కకు వడ్డర లక్ష్మణ్ కు ఉన్న 2 రూమ్ల ఇంటి స్లాబ్ ను ఎట్లా లేపిందో చూడురి. అయితే గిట్ల లారీ అదుపు తప్పి లోపలికి వచ్చినప్పుడు దానికి అడ్డం ఎవరు పోకపోవడుతోని జనాలకైతే ఏం కాలేదు గాని ఇంట్లో అయితే ఒకటి పొట్టు అయ్యి ఇంట్లో ఉన్న సామాను కూడా ఆగమైతే ఇంకోటి గోడ వరకు నాశనం అయిందుల్లా. ఇక దీని మీద పోలీసులకు చెప్తే వచ్చి నష్టపరిహారం ఇప్పించే పనులున్నారట. ఇక చూడాలి మరి ఏమైతుందో. ఇట్లా ఊర్లకెంచి టిప్పర్ లారీలు రోజు పోతుంటే మస్తు ఇబ్బంది పడుతున్నామని చుట్టుపక్కల ఉన్న జనాలు చెప్పుకుంటా బాధపడుతున్నారట నువ్వులా.